హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్ అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి బండి మీద అమ్ముతారు కదా, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాంటి టేస్టీ అచ్చం దాన్ని మించిపోయే టేస్ట్ అండి. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా గిన్నెలో మనం కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె వేసుకొని కొంచెం వేగాక, ఇది స్టోన్ ఫ్లవర్ అండి, రాతి పువ్వు అంటారు, బిర్యానీలో వేస్తారు. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. వేస్తే కనుక టేస్టు వాసన చాలా బాగుంటుంది. ఓకేనా? ముందుగా పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మనం సన్నగా తరిగినటువంటి పుదీనా కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర కాడలతో ఉన్నది వేస్తున్నాను. బాగా లేతగా ఉంటుంది కదా ముందు వైపుది, అది తీసి పక్కన పెట్టాను. ఇవన్నీ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయిస్తున్నానండి. ఇది హోమ్ రెసిపీ ప్లస్ బండి మీద చేసే ఫ్రైడ్ రైస్ కంటే సూపర్ టేస్టీతో భలే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం ఉల్లిపాయలండి, తరిగి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ మనం కూరలో లాగా బాగా వేయించవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయితే చాలు. ఈ వేగిన మిశ్రమాన్ని ఒక పక్కకి జరుపుకొని మధ్యలో ఒక 2-3 ఎగ్స్ వేసుకొని కొంచెం సేపు అలాగే ఉంచాలి. అది కొద్దిగా కొంచెం గట్టిగానాక మనం కదుపుకోవాలి. ఇది వేగాక కూరగాయలన్నిటితో కలిపి మనం వేయించుకోవాలి. ముందే మొత్తం కలిపేసామనుకోండి, అవి ఆ కూరగాయలకి అంతటికి అంటుకుపోయి మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది కొంచెం ఎగ్ ఫ్రై అయ్యాక తర్వాత మిగతా దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా కారం వేసాను. మీరు తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. కారం వేసుకొని ఈ కారం ఈ కూరగాయలకి ఎగ్కి మొత్తం పట్టే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి అన్నాన్ని తీసుకొచ్చి మిశ్రమంలో వేయాలి. మీకు టైం ఉంటే కొంచెం ముందే ఉడికించి పక్కన పెట్టుకోండి. నేనైతే ఎమ్మటే వేస్తాను. పొడి పొడిగానే ఉంది, కానీ కొంచెం త్వరగా మెత్తగా అవుతుంది. ఎక్కువ కదిపేయమంటే కొంచెం ముందుగానే ఉడికి పెట్టుకుంటే చల్లారి విడివిడిగా ఉంటుంది. ఓకేనా? ఈ మిశ్రమం అన్నం మొత్తం బాగా కలిపేసి మనం ఇట్లా తెల్లగా కనపడకుండా మొత్తం కలిసే వరకు చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా డార్క్ సోయా సాస్ వేస్తున్నానండి. ఓకేనా? ఇది వేసుకోవాలి. కొంతమంది బండి మీద వేసేటప్పుడు మనకి అది టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో వేస్తారు, నేనైతే వేయట్లేదు. అది హెల్దీ కాదు కాబట్టి మీకు ఇష్టమైతే అది కూడా వేసుకోండి, మీకు ఇంట్లో ఉంటే. నేనైతే వేయట్లేదు. ఈ సోయా సాస్ వేసినాక బాగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. ఓకేనా? ఈ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంత అన్నానికి పట్టే వరకు. ఇంకా నిమ్మకాయ కొంచెం రసం తీసి గిన్నెలో ఉంచాను, ఆ నిమ్మకాయని 2-3 స్పూన్లు వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి, మరీ ఎక్కువగా వేసామంటే బాగోదు టేస్టు. 2 స్పూన్లు వేసి అది సరిపోతుంది. నేనైతే ఒక 4 మెంబర్స్కి చేశాను. క్వాంటిటీని బట్టి మీరు నిమ్మరసం వేసుకోండి. నేను ఉప్పు పులుపు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేశాను. ఉప్పు తగ్గింది, కొద్దిగా ఉప్పు వేసాను. మీరు కూడా చూసుకొని, మళ్ళీ నిమ్మరసం కూడా వేస్తున్నాను, చూసుకొని వేసుకోవాలి ఈ 2. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ, నేను చేసే క్వాంటిటీ వేరు. మీరు ఒక్కరికి ఇద్దరికి చేసుకుంటే దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇంకా కొత్తిమీర వేస్తానండి. నేను ఇందాక లేత కొత్తిమీర ముందు బాగా మెల్ల ఉంచాను కదా, అది కూడా వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఇంక సర్వ్ చేసుకోవడమేనండి. వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ బండి మీద కంటే సూపర్ టేస్టీగా మన ఇంట్లోనే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి రెసిపీ కదా. బాయ్.